మాం రక్ష మాం శ్రీరాధాకృష్ణ రక్ష మాం. నాస్తిత్వం వినా మమ గతి వరద శరణాగత వత్సల, దేహి మే అభయం అపరాధక్షమం అంతే విష్ణు సాయుధ్యం శాశ్వత శ్రీహరిని చరణ సాన్నిధ్యం. ఆదుకో నన్నాదుకో పాపాలు నశింపజేసేవాడా నన్ను కాపాడు కాపాడు ఓ రాధాకృష్ణ దైవమా. నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు. ఆశ్రయించిన వారిని కాపాడేవాడా నాకు భయం పోగొట్టు. అన్ని తప్పులను క్షమించు. ఈ జీవితం పూర్తయ్యాక ముక్తి ఇయ్యి. శాశ్వతంగా శ్రీ మహావిష్ణు పాదముల దగ్గర ఉండేలా అనుగ్రహించు. సర్వం సర్వేశ్వరం. ఓం తేజశ్రీశం శ్రీహరిం ప్రేమస్వరూపం కరుణామయం చ భక్తవత్సలం తేజోరాశినం మోహనవంశీ గానప్రియం గోలోకవాసినం ఈశ్వరం వందే శ్రీరాధాకృష్ణం మమ మోక్షదం. కాంతిపుంజమైన శ్రీకాంతాపతి, ప్రేమమూర్తి, దయామయుడు, భక్తులను ఆదరించే జ్యోతిర్మయుడు, మురళీగానం ఇష్టపడే శ్రీ రాధాకృష్ణ దైవతమునకు నాకు మోక్షమిచ్చే పరంధామునికి సాష్టాంగ ప్రణామము. ఓం వేదం శ్రీకృష్ణం వేదార్థం శ్రీకృష్ణం వేదాంతం శ్రీకృష్ణం వేదాంతర్గత దైవం శ్రీకృష్ణం నాదం శ్రీకృష్ణం ఓంకారనాదం శ్రీకృష్ణం వేణునాదం శ్రీకృష్ణం పాంచజన్యగీతనాదం శ్రీకృష్ణం ధ్యానం శ్రీకృష్ణం యాగం యోగం శ్రీకృష్ణం వినోదం శ్రీకృష్ణం భవభయఖేదఛేదనం శ్రీకృష్ణం వందేహం తం శ్రీకృష్ణం ముక్తిదం ధన్యం శ్రీకృష్ణధ్యానజీవనం ప్రాప్తిస్తథ్యం శ్రీకృష్ణ పరమపదం. వేదం వేదాంతం, వేదానికి అర్థం, వేదములందులో దాగి ఉన్న దైవం, ఓంకారనాదం, పాంచజన్య శంఖారామం, భగవద్గీత గానం, వినోదములతో భగవల్లీలల స్మరణతో సంసారంలో భయం, శోకం వగైరా వ్యధలను నరికి పారవేసే హరినామ స్మరణం. ఏదో రకంగా శ్రీకృష్ణుని, భగవంతుని తలుచుకుంటూ భక్తిభావంతో యోగ ధ్యానం ద్వారా జీవితం గడపడం మహాదృష్టం. ఆ జీవి ధన్యుడు. తప్పకుండా శాశ్వతంగా మోక్షం లభిస్తుంది. ఓం అద్వైతాభివాదం. శరణం శ్రీ సత్యనారాయణం కారుణ్యధామం రమాకాంతం త్రిగుణాతీతం అర్థత్రాయపరాయణం అన్నవరవాసినం సదాశివం మమ కైవల్యదం. శ్రీ సత్యనారాయణ స్వామి కరుణాపూర్తుడు, లక్ష్మీపతి, సత్వతమో రజోగుణములకు అతీతుడై బాధల్లో ఉన్న వారిని ఆశ్రయించిన భక్తుల్ని రక్షిస్తూ ఉన్నటువంటి దైవము. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవర క్షేత్రంలో వెలిసి ఉన్న శివస్వరూపుని, నాకు మోక్షమిచ్చేవారిని శరణు వేడుతున్నాను. ఓం నమో సింహాచలవాసినం స్వయంభువం వరాహలక్ష్మీ నృసింహస్వామినం శ్రీ మహావిష్ణోః తృతీయావతారం శ్రీ చందనలేపిత శివలింగాకారం అపద్బాంధవం ఆదినారాయణంచ అభయదం అనంతకరుణాసాంద్రం దర్శనమాత్రేణ అనిర్వచనీయ ఆనందప్రదం భక్తవశం మే మోక్షదం. విశాఖ జిల్లా సింహాచల దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలసి నెలవున్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం ఒక్క అక్షతదీ నాడు వైశాఖ మాసంలో వస్తు తప్ప ఎప్పుడు గంధం పూతతో శివలింగ ఆకారంతో ఉండేవానికి, ఆపదల్లో ఉన్నవారికి బంధువులా ఆదుకునే ప్రథమ దైవం, దయామయుడు, భయం పోగొట్టేవాడు, దర్శనమాత్రం చేత బ్రహ్మానందభూతి కలిగించే యాదగిరివాసికి, భక్తులకు వశుడైన దేవేశునికి, నాకు మోక్షమిచ్చేవానికి నమస్కారము.
శ్రీమంగళగిరీశం యాదగిరినాథం అంతర్వేద్యధినాదం యోగనృసింహం సదా సర్వరోగఘ్నం వందేహం భక్తవరదం శివం మహాయోగప్రదం తం నారసింహం అద్వితీయ దైవతం మోక్షదం. విజయవాడ సమీపంలోని మంగళగిరి, వరంగల్ దగ్గర యాదగిరిగుట్ట, మైసూరులోని యోగ నృసింహ, నరసాపురం సమీపంలోని అంతర్వేది, ఇలా అనేక పుణ్యక్షేత్రాల్లో వెలసి మంచి యోగములనిచ్చి శివునిగా సమదర్శి అయి ఈ జన్మాంతమున శాశ్వత మోక్ష సామ్రాజ్యాన్నిచ్చే సాటిలేని దైవం శ్రీ నృసింహస్వామికి ఎప్పుడూ నమస్కరిస్తున్నాను. విశ్వం విశ్వేశం విశ్వవ్యాప్తం విశ్వసృజితం శాంతిదం విశ్వేశ్వరం విశ్వనాథం విశ్వపతిం విశ్వగురుం విశ్వరూపం విరూపాక్షం విశ్వంభరం విశ్వవరదం వందే విశ్వమోహనవం శ్రీకృష్ణం విష్ణు సాయుజ్యదం మే. ఓం రాధాగోపాలం రాగమోహనం రాసలీలా రాజితం రాగమయం వైరాగ్యప్రదం యోగేశ్వరం ఈశ్వరార్చితం పరమశివభక్తాగ్రేసరం శ్రీశం శరణం మమ వరదం శ్రీకృష్ణం వందే మోక్షదం. ముక్తిం దదాతీతి ముకుందః, ఆశ్రయించిన భక్తులను దుఃఖముల నుండి విముక్తిని ఇచ్చువాడు, అవిద్యను తొలగించి శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించేవాడు అన భావము. రాధను గోవుల సహితముగా మనందరినీ పాలించేవాడు, వేణుగానంతో ముగ్ధులను చేయు రాసలీలతో రాజిల్లే ప్రేమమూర్తి, వైరాగ్యమనసుడు యోగేశ్వరుడు, శివునిచే పూజింపబడే పరమశివుని భక్తులలో మొదటివాడు. లక్ష్మీపతి, నన్ను రక్షించేవారిని శరణ వేడుకుంటూ మోక్షమిచ్చే శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. ఉడిపీనాథం ఉపేంద్రానుజం ఉద్యాన విహారిణం హిరణ్మయీశం హిరణ్యగర్భం భక్తవశ్చం సదాశివం వాసుదేవం వందే శ్రీకృష్ణం మే మోక్షదం. ఉడిపి తీర్థుని బాలగోపాలుడు, ఇంద్రునికి తమ్ముడు, బృందావనంలో విహరించేవాడు, లక్ష్మీదేవి భర్త, దేవాది దేవుడు, భక్తితో మాత్రమే వశ్యమయ్యేవాడు, అందరినీ సమానంగా కాచి రక్షించేవాడు, వసుదేవుని తనయుడు, నాకు మోక్షమిచ్చే శ్రీకృష్ణునికి ఎప్పుడూ వందనములు. రమ్యమైనది రామనామము హృద్యమ్నమైనది రామచరితము భక్తిశక్తికారకం ముక్తిప్రదమోదకం ధ్యానమే గమ్యపథమై పరంధామ పదమే అనుగమ్యమై సత్యమైనది రామస్మరణము మోక్షగమ్యమైనది రామశరణ్యము. రామనామము రమ్యమైనది రమ్యమైనది రామనామము ధన్యమైనది నాదు జీవనము లభ్యమై తారక రామము అభయమై ముక్తిప్రదమై శ్రీ రాధాకృష్ణ చరణ శరణ్యమై. కమేశ్వరం కమలాక్షం కాంతిపుంజం కరుణామయంచ కళ్యాణ సర్వదం శ్రీలక్ష్మీశం జగద్రక్షకం వందేహర్నిశం శ్రీరాధాకృష్ణం మే మోక్షదం. అన్ని కోరిక స్వరూపములకు అధిపతి, కమలం వంటి కన్నులు గలవాడు, వెలుగుల పోగు, దయామయుడు, అన్ని శుభములు కలిగించేవాడు శ్రీ లక్ష్మీనాథుడు, జగత్తుకు రక్షకుడు అయిన శ్రీ రాధాకృష్ణ ప్రభువుకు మోక్షమునొసగే స్వామికి రాత్రి పగలు అన్ని వేళలా నమస్కారములు. వైకుంఠవాసినం వైజయంతి విరాజితం విరాట్ పురుషం శ్రీ మహావిష్ణుం వందేహం వైదేహీ విభుం వేద వేదాంత వేద్యం శ్రీరాధాకృష్ణం మే మోక్షదం. వైకుంఠలో నివసించేవాడు, వైజయంతి మాలతో ప్రకాశించేవాడు, విశ్వరూపుడు, లక్ష్మీదేవి భర్తాగు శ్రీ మహావిష్ణువు, అన్ని వేదాలు వేదాంతాలు స్తోత్రం వగారాలతో ఆరాధింపబడే దేవుడు, అన్ని లోకాలకు అధిపతి, నాకు మోక్షమిచ్చే రాధాకృష్ణ భగవానులకు నమస్కారములు.
ఓం శ్రీకృష్ణ రూపం ముక్తమనోహరం విశ్వమోహనమంగళానందకరం విశ్వవ్యాప్తం శ్రీకృష్ణ నదం మురళీరవం ఓంకారమధురం గీతావాక్యం వేదః సర్వాధికం శ్రీకృష్ణ భాష్యం నిరాపేక్ష విదిత కర్మాచరణం చ యోగాభ్యాసం భక్తిం ముక్తిప్రదం శ్రీకృష్ణ కృత్యం దుష్టశిక్షణం శిష్టరక్షణం శ్రీకృష్ణ తత్వం సత్యం భక్తవశ్యం సచ్చిదానందం వినోదం విశ్వప్రేమ. శ్రీకృష్ణుని ఆకారం ముద్దుగా ఉంటూ మనస్సును ఆకట్టుకుంటుంది. ప్రపంచాలన్నింటినీ మోహింపజేసి శుభాలు కలిగిస్తుంది. జగత్తంతా నిండి ఉంటుంది. శ్రీకృష్ణుని వేణుగానం ఓంకారపు తీయదనం గీతలోని మాటలు అన్ని వేదాల కంటే అధిక మహిమ కలిగి ఉంటాయి. శ్రీకృష్ణుని మాటలకు అర్థము సొంత ప్రయోజనం ఆశించకుండా మనిషి తనకు విధింపబడిన కర్మలు ఆచరించాలి. భక్తి ద్వారా ముక్తి సాధకము. శ్రీకృష్ణావతారం లీలామానుషం నటహాశ్చలాస్ ఒకసారి ఆగమ్మా, మళ్ళీ వెనకెళ్ళి ఒకసారి. శ్రీకృష్ణుని లీలలు చేతలు దుర్మార్గులు నశింపజేసి సన్మార్గులు రక్షించుట. శ్రీకృష్ణుని ప్రకృతి పద్ధతి కపటము లేకుండా భక్తులకు వశమగుట. సచ్చిత్ ఆనందం అంటే నిజమైన జిజ్ఞాస ద్వారా లభించే జ్ఞానంతో నిండి ఉండే ఆనందం. కొంటె పనులతో ఆనందపరచటం, అన్ని లోకాలను ప్రేమతో ముంచెత్తటం. శ్రీకృష్ణావతారం లీలామానుషం నటహాసలాశ్చ నవరసభరితం బాల్యక్రీడారంభాత్ శ్రేయో జ్ఞానప్రకాశకం నమామి నిత్యం తత్సర్వేశం మమారాధ్య దైవం శ్రీ రాధాకృష్ణం మోక్షదం. శ్రీకృష్ణావతారం లీలలు చేసే మనుష్య రూపం. ఆట పాట నాట్యం నవ్వులతో ముంచెత్తేది. చిన్న పిల్లాడిలా ఆడినవన్నిటితో మొదలుగా ఆటపాటలతో అందరికీ మంచి జ్ఞానం కలిగించటం. అటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణుడు నేను ఆరాధించే ఇష్టదైవం కైవల్యం కలుగజేసే శ్రీ రాధాకృష్ణులకు ఎల్లప్పుడూ నమస్కారము. హే శ్రీకృష్ణ భగవాన్, దేహం రోగమయం జరాభారమతి బాధాకరం నిత్యానుభవం బాంధవ నిరసనం సంసారం భయంకరం సదా యర్థం అద్య ప్రభుతి ఆయుః శూన్యం మే భవిష్యజ్జీవితేచ్ఛః దేహి మే తక్షణ అస్మజ్జన్మాంతం చ ఏతత్క్షణ తవ శ్రీపద సాయుజ్యం శ్రీకృష్ణానందమయ వైకుంఠవాసం శాశ్వత ఆనందధామ నివాసం. ఓ శ్రీకృష్ణ భగవాన్ తండ్రి, ఈ శరీరం అంతా రోగంతో నిండి ఉంది. ఈ వృద్ధాప్యములు వచ్చేది చాలా బాధాకరంగా ఉంది. ఆరోగ్యం నశించింది. నిత్యం కూడా బంధుమిత్రుల చేత నిరసన తెలపబడుతోంది. సంసారం నిత్యం భయంకరం. ఈ పైన నాకు ఏమాత్రం కూడా బతకడం వ్యర్థం అనిపిస్తోంది. బతకాలనే కోరిక లేదు. భగవాన్ తక్షణం నాకు ఈ జన్మని అంతం చేసేసాయి. అదే క్షణం నీ యొక్క శ్రీపదంలో కలిపేసుకో. శాశ్వత శ్రీకృష్ణానందమయంగా నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రి, రక్షించు. యోగేశ్వరం రాధా సహేక దేహ దేవేశ్వరం మమ హృదయ స్థితం వందే రజీవాక్షం రాసలీలా బ్రహ్మచారిణం విశ్వజనకం శ్రీకృష్ణం ముక్తిదం. యోగేశ్వరుడు రాధా సహితుడై అందరి దేముళ్లకు దేముడు, నా హృదయంలో స్థిరంగా నిలిచిన పద్మముల వంటి కన్నులు గల రాసలీలతో కొన్ని వేల మందితో విహారం సల్పిన సదా బ్రహ్మచారి